లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని వచనములు చదువుకున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనములు. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనము తిరగబడు ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దని తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగే. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనపడలేదని. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఎంతవరకును యోధా దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పేది. పిలాతు ఈ మాటలు విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపాను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గురించి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయన చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్ష్ణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకరినొకడు మిత్రులైరి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు. కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువేము అని కేకలు వేసిరి. 3 మార్లు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలు గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. ఈ ఉదయకాల సమయమున వాక్యము 2000 సంవత్సరాల క్రితము సిలువ వేయబడి ఉన్నది. మరలా ఈ ఋతువులో కూడా అదే జరగనయ్యున్నది అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. వాక్యము 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడింది. బాహాటముగా అందరి మధ్యన, ప్రజల మధ్యన సిలువ వేయబడింది. మరొక్కసారి అదేవిధంగా ఈ ఋతువులో సిలువ వేయబడనయ్యున్నది అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయనుగాక. మనం చదివిన ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఎంతవరకును యోధా దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను మనం చూసినట్లయితే ఆయన పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది? ఆయన పరిచర్య గలిలయ ప్రాంతంలో ప్రారంభించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అందుకే వారు మరి ఆ మత పెద్దలు యేసుక్రీస్తు వారి మీద నేరారోపణ చేసేటప్పుడు గలిలయ మొదలుకొని యోధా దేశం వరకు మరి నేనే రాజును, నేనే క్రీస్తును, నేనే దేవునినై ఉన్నానని మరి ఈ వ్యక్తి చెప్పుకుంటా ఉన్నాడు అని నేరం మోపటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఆ గలిలయ ప్రాంతంలో ప్రారంభమైనది. మనం వాక్యంలో చూసినట్లయితే మరి ఆయన యొక్క అలవాటు చొప్పున మరి ఆయనకి సమయం దొరికినప్పుడు అలా మరి అలవాటు చొప్పున సమాజ మందిరానికి ఆయన వెళ్తూ ఉండేవాడు. ఆ సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు మరి ఆయన చేతికి ఒకనాడు గ్రంథపు చుట్ట ఇవ్వబడి ఉన్నది. ఆ గ్రంథపు చుట్ట తెరవగా అది యెషయా రాసిన వాక్య భాగం అయి ఉన్నది. ఆ యెషయా రాసిన వాక్య భాగాన్ని మరి త్రిప్పినప్పుడు మరి ఆ యొక్క మరి యేసు క్రీస్తును గురించిన, రానయ్యున్న క్రీస్తును గురించిన ప్రవచన లేఖనాలు ఆ సమాజ మందిరములో ఉండిన వారి నిమిత్తం చదివి వినిపించి, ఇవి మీ వినికిడిలో నెరవేర్చబడ్డాయి అని యేసుక్రీస్తు వారు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. అది ఆ వాక్య భాగాలు చదివిన ఆ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క మొదటి ఈడ్పు ప్రారంభమైంది. కానీ ఇక్కడ 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం చదివిన 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఇక్కడ యేసుక్రీస్తు వారి మీద మరి నేరం మోపబడతా ఉండినది. సిలువ వేయబడటానికి గాను నేరం మోపబడతా ఉన్నది. మరణానికి అప్పగించబడటానికి గాను నేరం మోపబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. గ్రంథపు చుట్ట చదివినప్పుడు మొదటి ఈడ్పులో ఆయన ఉన్నాడు. ఇక్కడ నేరం మోపబడినప్పుడు యేసుక్రీస్తు వారు 3వ ఈడ్పుకి చేరుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. మొదటి ఈడ్పు మనకి తెలిసిన కార్యమై ఉన్నది. అది శరీరానికి సంబంధించిన ఈడ్పై ఉన్నది. మరి శరీరాన్ని తాకే ఈడ్పై ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి ఈడ్పులో గ్రుడ్డి వారికి ఆయన మరి చూపును ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరి మృగవారు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. చెవిటివారు వినటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరి కృంటివారు నడవటం మనం చూడగలుగుతూ ఉండినాము. శరీరపరమైన ప్రతి స్వస్థతల కోసము ఆయన యుద్ధకు రాగా మరి ఆయన స్వస్థతలు మరి జరిగించడం మనం చూడగలుగుతూ ఉండినాం. మొదటి ఈడ్పు అది శరీరానికి సంబంధించిన ఈడ్పు. మొదటి ఈడ్పులో మరి ఆ యొక్క శరీరానికి సంబంధించిన స్వస్థతలను జరిగించున్నాడు. ఈడ్పులంటే ఏదో కాదు కానీ మరి ఆయన పరిచర్యలో 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగము అది శరీరానికి సంబంధించిన స్వస్థతలు జరిగించిన భాగమై ఉన్నది. తర్వాత 2వ ఈడ్పు దగ్గరికి వచ్చేపాటికి అది శరీరాన్ని దాటుకొని ఆత్మతో వ్యవహరించే కాలం. అయితే ఆ ఆత్మతో వ్యవహరించే కాలంలో మరి మనం చూసినట్లయితే సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండినాడు. తన యొక్క ఆలోచనలను ఆయన వివేచించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలు ఏంటి? ఆలోచనలు, తలంపులు, మరి జ్ఞాపకాలు, ఇవన్నీ మరి ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలై ఉన్నాయి. కనుక సమరయ స్త్రీ 2వ ఈడ్పులో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె రహస్య జీవితం గురించి మాట్లాడుతూ ఉండినాడు. అక్కడ హృదయ ఆలోచనలను ఆయన వివేచించుచున్నాడు. ఆత్మకు సంబంధించిన రహస్యాలను వివేచించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఒకనాడు యవనస్తుడైన ధనికుడు వచ్చాడు. ప్రభువా, బోధకుడా, నేను దేవుని రాజ్యంలోనికి ఏ విధంగా ప్రవేశించాలి? శరీరం చూశాడు. ఆయన శరీరంలో ఎటువంటి పాపం లేదు. 10 ఆజ్ఞలు చిన్నప్పటి నుండి పాటించుచున్నవాడిగానే ఉన్నాడు. అయితే ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆత్మను వివేచించున్నాడు. ఆత్మలో మరి చూసినట్లయితే దేవుని కంటే, దేవుని వాక్యం కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించే వ్యక్తిగా కనిపించాడు. కనుక మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ధనికుడైన వ్యక్తితో ఏం చెప్తా ఉన్నాడంటే,
మరి నీవు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావని చెప్పలేదు. కానీ ఆ ధనాన్ని విడిచిపెట్టి, ఆ ధనాన్ని పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు, నీ దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావని చెప్పినప్పుడు ఆ ధనికుడైన వ్యక్తి అభ్యంతరపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. రెండో ఈడ్పులో అదేవిధంగా మత పెద్దలు వచ్చి, సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులు వారు వచ్చి యేసుక్రీస్తు వారిని వాక్యంతో ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో వచ్చినప్పుడు, ఆయన మీద ఏదో విధంగా నేరారోపణ చేయాలని ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారి యొక్క హృదయ ఆలోచనలను ముందుగానే వివేచించి వారి హృదయంలో ఉండిన ప్రశ్నలకు ఆయన ముందుగానే సమాధానం చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. అది రెండో ఈడ్పులో భాగమై ఉన్నది. మగ్దలేన మరియ, ఆమెలో 7 దయ్యాలు ఉన్నాయి. ఆ 7 దయ్యాల నుండి విడుదల చేసి ఉన్నాడు. అది రెండో ఈడ్పులో భాగమై ఉన్నది. ఇప్పుడు ఈ 5వ వచనం మనం చదివాం చూసారా, అది మూడో ఈడ్పులో భాగమై ఉన్నది. మూడో ఈడ్పులో ఏం జరిగిందంటే, మూడో ఈడ్పులో ఏ వాక్యాన్ని అయితే ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారో ఆ వాక్య భాగాలను విప్పటం మొదలుపెట్టాడు. అది మూడో ఈడ్పులో భాగమై ఉన్నది. మూడో ఈడ్పులో భాగంగా ఆయన ఒత్తిడికి గురవుతూ ఉన్నాడు. మూడో ఈడ్పులోకి భాగంగా ఆయన శ్రమకు గురవటం మనం చూడగలుగుతూ ఉండినాం. మూడో ఈడ్పులో భాగంగా కలువరి శిలువలో మరణించడం మనం చూడగలుగుతూ ఉండినాం. మూడో ఈడ్పులో భాగంగా ఆయన మరణించి పాతాళానికి వెళ్ళి చెరలో ఉండిన ఆత్మలకు ఆయన సువార్త ప్రకటించడం మనం చూడగలుగుతూ ఉండినాం. మూడో ఈడ్పులో భాగంగా మరణించిన పరిశుద్ధులను ఆయన లేవనెత్తడం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ మూడో ఈడ్పు, యేసుక్రీస్తు వారి యొక్క మూడో ఈడ్పులో భాగంగా యేసుక్రీస్తు వారి మీదకి ఒత్తిడి వస్తూ ఉన్నది. యేసుక్రీస్తు వారి మీదకి శోధన రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన పరిపూర్ణమైన వాక్యమై ఉన్నాడు, అభిషేకించబడిన వాక్యమై ఉన్నాడు. ఆయన తిరస్కరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. మనం చదివిన వాక్య భాగంలో 12వ వచనం మనం చూసినట్లయితే, అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి అని రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. హేరోదును గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడంటే, హేరోదు ఒక నక్క అని చెప్తా ఉండేనాడు. ప్రవక్త గారు పిలాతు గురించి మాట్లాడతా పిలాతు ఒక మేక అని చెప్తా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. హేరోదు ఒక నక్క, పిలాతు ఒక మేక అని చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. వారు ఇంతకుముందు శత్రువులై ఉన్నారు. అయితే అదే దినమున యేసుక్రీస్తు వారి నిమిత్తం వారు మిత్రులై ఉన్నారు. ఎందుకోసం మిత్రులయ్యారు? ఇక్కడ ఒక నక్క, ఒక మేక కలిసి ఒక గొర్రెను తిరస్కరించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఒక వధించబడనై ఉన్న గొర్రె పిల్లను తిరస్కరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏ గొర్రె పిల్ల అయితే 7 కన్నులు కలిగిన గొర్రె పిల్లగా ఉన్నదో, ఏ గొర్రె పిల్ల అయితే 7 కొమ్ములు కలిగిన గొర్రె పిల్లగా ఉన్నదో, ఏ గొర్రె పిల్ల అయితే 7 దీపపు స్తంభముల మధ్యన సంచరించు గొర్రె పిల్లగా ఉన్నదో, ఆ గొర్రె పిల్లను తిరస్కరించడానికి గాను ఒక నక్క, ఒక మేక ఇక్కడ మిత్రులు అవటం మనం చూడగలుగుతాం ఉండినాం. ఆయనను తిరస్కరించడానికి, ఆ గొర్రె పిల్లను తిరస్కరించడానికి గాను ఇక్కడ హేరోదు తిరస్కరించాడు యేసుక్రీస్తు వారిని. అక్కడ మత పెద్దలు యేసుక్రీస్తు వారిని తిరస్కరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. వారికి ఎవరు కావాలంట? బరబ్బా కావాలంట. ఆ బరబ్బా దేనికోసం శిక్షణ అనుభవిస్తూ ఉండినాడు? పట్టణంలో ఒక గొప్ప అల్లరిని పుట్టించిన వాడిగా ఉన్నాడు. పట్టణంలో నరహత్యలు చేసిన వాడిగా ఉన్నాడు. పట్టణంలో దొంగతనాలు చేసిన వాడిగా ఉన్నాడు. అటువంటి బరబ్బా వీళ్ళకి కావాలంట. యేసుక్రీస్తు వారు వారికి వద్దంట. మాకు బరబ్బానే కావాలి అని ఇక్కడ కేకలు వేసి వారి యొక్క కేకలు విజయం పొందుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ మత పెద్దలంతా వారు గ్రుడ్డితనముతో మత్తబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆనాడు క్రీస్తు తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు. క్రీస్తు అభిషేకించబడిన దేవుని వాక్యముగా ఉన్నాడు. పరిపూర్ణమైన దేవుని వాక్యముగా ఉన్నాడు.
ఆనాడు తిరస్కరించబడిన ఎడల ఈనాడు కూడా అదేవిధంగా దేవుని వాక్యము తిరస్కరించబడునని వాక్యము చెప్తా ఉండేనది. ప్రవక్త గారు ఒక మాట చెప్తా ఉండేనాడు. ప్రవక్త గారి యొక్క పరిచర్య అయిపోయిన తర్వాత, ఆయన పరిచర్య అనంతరము ఒక తరం రానయ్య ఉన్నది. వారు నా పరిచర్య అనంతరం ఒక తరం రానయ్య ఉన్నది. వారు ఇప్పుడు ఈ సంఘము ప్రవక్త గారు బోధించున్న మరి ఆ తరము ఏదైతే ఉన్నదో వారు కలిగి ఉండిన ప్రత్యక్షత కంటే లోతైన ప్రత్యక్షతను వారు కలిగి ఉండనై ఉన్నారు. లోతైన బయలుపాటును వారు కలిగి ఉండనై ఉన్నారు. లోతైన ప్రేరణ వారు కలిగి ఉండనై ఉన్నారు. బలమైన శక్తి వారిలో పనిచేయనై ఉన్నది. అటువంటి తరము రానై ఉన్నది అని ప్రవక్త చెప్తా ఉండేనాడు. రానయ్యున్న తరము ఎటువంటి శక్తి కలిగి ఉంటుంది, ఎటువంటి బలం కలిగి ఉంటుంది, ఎటువంటి దేవుని ఆత్మ కలిగి ఉంటుంది, ఎటువంటి ప్రేరణ కలిగి ఉంటుంది అంటే మనం ఏదైనా కానీ మనం మరి గుర్తించాలి అంటే మనకి ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రానయ్యున్న తరము ఏ విధంగా మరి దేవుడు తన శక్తితో మరి వాడుకొననై ఉన్నాడు అని ఆలోచన చేసినప్పుడు మనకి సంసోను కనిపిస్తూ ఉండేనాడు. సంసోను ఆ ఫిలిష్తీయురాళ్ళు చేత మోసగించబడిన తరువాత తన యొక్క 7 జడలు కత్తిరించబడ్డాయి. తన యొక్క కనులు తీసివేయబడ్డాయి. అయితే సంసోను మనం గమనించినట్లయితే సంసోను అక్కడ మరి సంఖ్యలతో బంధించబడిన వాడిగా ఉండినాడు ఫిలిష్తీయుల మధ్యన. అయితే సంసోను ఆ జడలు కత్తిరించబడి ఉంటుండగా, కనులు తీసివేయబడి ఉంటుండగా, బలహీనుడైపోయి ఉంటుండగా, మరి సంఖ్యలతో బంధించబడి ఉంటుండగా, ఆ కనులు కోల్పోయిన ఆ గడియలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉండినాడు. ప్రభువా, మరొక్కసారి నీ శక్తితో నింపు ప్రభువా అని ప్రార్థన చేయుచున్న వాడిగా ఉండినాడు. సంసోను యొక్క మొరను దేవుడు వినిన వాడిగా ఉండినాడు. ఒక మరి ముగింపు కాలములో, ముగింపు గడియలలో దేవుడు మరలా శక్తి చేత సంసోను నింపి ఉన్నాడు. మరలా బలము చేత సంసోను నింపిన వాడిగా ఉండినాడు. మరలా కోల్పోయిన దేవుని ఆత్మతో నింపిన వాడిగా ఉండి ఉన్నాడు. ముగింపు గడియలలో దేవుడు ఏ విధంగా సంసోనులో శక్తి చేత, ఆత్మ చేత, అభిషేకం చేత నింపి ఉన్నాడో, ఈ ముగింపు గడియలలో తన వధువును కూడా దేవుడు అదే విధంగా శక్తి చేత నింపనై ఉన్నాడు. అదే చేత బలముతో నింపనై ఉన్నాడు. ఆత్మతో నింపనై ఉన్నాడు. అభిషేకంతో నింపనై ఉన్నాడు. హల్లెలూయా. తన యొక్క శక్తిని వధువు ద్వారా మరి బయలుపరచనై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకంతో మనం నింపబడతామో, దేవుని యొక్క శక్తితో నింపబడతామో, మరి ఆ యొక్క ముగింపు కాలపు అభిషేకంతో మనం నింపబడతామో, మనం సహజాతీతమైన సంఘముగా మనం మార్చబడతాము. హల్లెలూయా. సహజాతీతమైన సంఘం గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉండినాడు. ఇదిగో రానయ్యున్న తరము గురించి ఆయన మాట్లాడుతూ ఉండినాడు. ఆ సహజాతీతమైన సంఘాన్ని ప్రవక్త తన యొక్క దర్శనంలో చూశాడు. ఆ సంఘము ఒక దేశానికి సంబంధించినది కాదు, ఆ సంఘము ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు, కానీ ప్రపంచ దేశాలలో నుండి ఆ యొక్క మరి యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ సహజాతీతమైన సంఘము, యేసుక్రీస్తు వారి యొక్క సైన్యము వచ్చుటను ప్రవక్త చూస్తూ ఉండేనాడు. ప్రవక్త ద్వారా జరిగించబడిన కార్యముల కంటే వారి ద్వారా అధికమైన కార్యములు దేవుడు జరిగించనై ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ సహజాతీతమైన సంఘముగా మార్చబడిన మరి సమయంలో సంఘము ఆమె ఏ గుర్తును కలిగి ఉన్నదో, ఏ టోకెన్ను కలిగి ఉన్నదో ఆ టోకెన్ను తన జీవితము ద్వారా వ్యక్తపరిచేదిగా ఉంటుంది. కేవలం టోకెన్ గురించి తెలిసినదిగా మాత్రమే ఉండదు, ఆ టోకెన్ తన జీవితం ద్వారా వ్యక్తపరిచేదిగా ఉంటుంది. ఇంకా విపులంగా చెప్పాలి అంటే మోషే దగ్గరికి వెళదాము. ఐగుప్తు దేశంలో ఆఖరి తెగులు ఏది అంటే సంహారపు దోత అయి ఉన్నది.
ఆఖరి తెగులు మోషే ద్వారా రప్పించబడిన ఆఖరి తెగులు ఏమిటి అంటే సంహారపు దూత అయి ఉన్నది. ఆ సంహారపు దూత ఏం చేస్తుంది? ఐగుప్తు దేశంలోకి ప్రవేశించి ప్రతి గృహంలోకి ప్రవేశిస్తుంది. ఆ గృహంలో ప్రథమ సంతానాన్ని హతమార్చి వెళ్ళిపోతుంది. అయితే దేవుడు మోషే ద్వారా తప్పించుకునే ఒక మార్గాన్ని దేవుడు బయలుపరచడం మనం చూడగలుగుతూ ఉండినాము. వారు ఆ సంహారపు దూత నుండి తప్పించుకోవాలి అంటే వారి మందల దగ్గరికి వెళ్ళాలి. ఏ మత్స లేని మరి పస్కా పశువును వారు సిద్ధం చేసుకోవాలి. ఏ మత్స, ఏ కళంకము, ఏ డాగు లేని ఒక పస్కా పశువును వారు ఎన్నిక చేసుకోవాలి. ఎన్నిక చేసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని ఏం చేయాలి? ఆ హిస్సోపును మరి చుట్టుపక్కల ఉండిన ఆ హిస్సోపు కొమ్మలను తీసుకొని ఒక కుంచిగా చేసి, ఒక చీపురిగా చేసి ఆ రక్తంలో ముంచి ద్వారబంధకాల మీద ఆ రక్తాన్ని పోయవలసిన అవసరం ఉన్నది. కనుక ఏ ద్వారబంధకాల మీద అయితే ఈ రక్తం పోయబడిందో ఆ గృహంలో ఆ రాత్రంతా వారు అక్కడే నిలిచి ఉండాలి. అప్పుడు సంహారపు దూత ఈ రక్తాన్ని చూసినప్పుడు, ఈ టోకెన్ చూసినప్పుడు ఆ గృహాన్ని దాటుకొని వెళ్ళిపోద్ది. ఆ టోకెన్ చూసినప్పుడు ఆ యొక్క గృహంలోకి ప్రవేశించదు, దాటుకొని వెళ్ళిపోద్ది. అయితే ఈ సంగతి ఇజ్రాయేలీయులందరికీ మోషే తెలియజేస్తున్నాడు. సమాజంగా అందరిని పిలిపించి ఈ సంగతి అంతా తెలియపరిచాడు. ఇప్పుడు ఈ సంగతి తెలిసిన తర్వాత కేవలం దీని గురించిన ప్రత్యక్షత పొందుకుంటే సరిపోతుందా అంటే ప్రత్యక్షత పొందుకుంటే సరిపోదు. ఏం చేయాలో సంహారపు దూత నుండి తప్పించుకోవటానికి ఏం చేయాలో తెలిస్తే సరిపోదు. చెప్పబడింది వెళ్ళి చెయ్యాలి. వెళ్ళి మందల దగ్గరికి వెళ్ళాలి. మంచి ఆ యొక్క ఏ మచ్చ లేని గొర్రెపిల్లను సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని వధించాలి, దాని యొక్క రక్తాన్ని తీసి ద్వారబంధకాల మీద పూసి ఆ గృహంలోనే ఉండాలి. మోషే చెప్పినట్టు చేయాలి. వాక్యం గురించిన ప్రత్యక్షత, వాక్యం గురించిన బయలుపాటు మరి తెలిసినంత మాత్రాన అది మనల్ని రక్షించదు. కానీ వాక్యాన్ని మనం మన జీవితాల ద్వారా వ్యక్తపరచాలి. వాక్యాన్ని మనం జీవించినప్పుడు గమనించండి, అది మనలో రూపాంతరపు శక్తి, రూపాంతరపు విశ్వాసాన్ని నింపేదిగా ఉంటుంది. కనుక మరి ఆ ముగింపు గడియలలో సంఘం ఎప్పుడైతే సహజాతీతమైన సంఘముగా మార్చబడుతుందో ఆ సంఘము కేవలం ప్రత్యక్షత కలిగిన సంఘంగా మాత్రమే ఉండదు. ఆ ప్రత్యక్షతను వారి జీవితాల ద్వారా వ్యక్తపరిచే సంఘముగా ఉంటుంది. వారు వాక్యాన్ని జీవించే వారిగా ఉంటారు. వారి జీవితమే ఒక సువార్తగా ఉంటుంది. వారి జీవితమే క్రీస్తు యొక్క వెలుగుగా ఉంటుంది. వారి జీవితమే దాహం పుట్టించే ఉప్పుగా ఉంటుంది. హల్లెలూయా! అటువంటి సంఘం రావటాన్ని ప్రవక్త తన యొక్క దర్శనంలో చూస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఆ వాక్యాన్ని ఏ విధంగా మన జీవితాల్లో అన్వయించుకోవాలి? మనం విశ్వాసముతో ఆ యొక్క వాక్యాన్ని మనం అన్వయించుకోవలసిన వారమై ఉన్నాం. విశ్వాసంతో వాక్యాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ గమనించండి, ప్రవక్త చెప్తా ఉండినాడు, మనకివ్వబడిన సూచన, మనకివ్వబడిన టోకెన్ మన జీవితం ద్వారా వ్యక్తపరచబడవలసిన అవసరత ఉన్నది. సంసోను ముగింపు గడియలలో, ఆఖరి గడియలలో అదే చేశాడంట. ఆఖరి గడియలలో తన జడలు కత్తిరించబడినప్పుడు, తన యొక్క కనులు తీసివేయబడినప్పుడు సంసోను అక్కడ సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. అయితే సంసోనుకి తెలుసు, సంసోను దేవుని చేత దేవునితో నిబంధనను కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని యొక్క న్యాయాధిపతిగా ఉండినాడు సంసోను. ఒకనాడు నాజీరు చేయబడిన జీవితాన్ని సంసోను కలిగి ఉన్నాడు అని సంసోనుకి తెలుసు. నాజీరుతో కూడిన జీవితాన్ని కలిగి ఉండినప్పుడు ఎటువంటి శక్తి, ఎటువంటి ఆత్మ దేవుడు తనలో నింపి ఉన్నాడో సంసోను ఎరిగిన వాడిగా ఉండినాడు. అయితే గమనించండి, ఇప్పుడు ఆ శక్తిని కోల్పోయాడని సంసోను ఎరిగి ఉన్నాడు. ఆత్మను కోల్పోయాడని సంసోను ఎరిగి ఉన్నాడు. అయినా కానీ మరొక్కసారి, ప్రభువా మరలా నీ నిబంధనలోనికి నన్ను నడిపించు ప్రభువా, మరలా నీ శక్తితో నన్ను నింపు ప్రభువా, మరలా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, మరలా నీ కృప క్రిందకి నన్ను నడిపించు ప్రభువా అని ఆ యొక్క
ఏ నిబంధననైతే కలిగి ఉన్నాడో ఆ నిబంధనను, ఆ విశ్వాసాన్ని తన జీవితం ద్వారా వ్యక్తపరచడం మనం చూడగలుగుతూ ఉండినాము. సంసోను మరి తన కన్నులు కలిగిన సమయం కంటే, తన జడలు కలిగిన సమయం కంటే, ఆ సమయంలో చేసిన కార్యముల కంటే మరింత గొప్ప కార్యాన్ని ఇక్కడ చేయటం, ముగింపు గడియలలో చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనులు కోల్పోయిన సమయంలో సంసోనికి తెలుసు, మరలా దేవుని యొద్ద నేను ప్రాధేయపడినప్పుడు, దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా నన్ను శక్తితో నింపుతాడు, నన్ను బలంతో నింపుతాడు, దేవుని ఆత్మతో నింపుతాడని సంసోను ఎరిగిన వాడిగా ఉండి అన్నాడు. ఒకనాడు నేను దేవుని శక్తితో నింపబడ్డాను, ఒకనాడు దేవుని ఆత్మతో నింపబడ్డాను. దేవుని ఆత్మ నా మీదకి దిగిరాగా శత్రువు ఎంత బలమైన వాడైనా కానీ నా ఎదుట నిలవలేని పరిస్థితి, న్యాయాధిపతిగా నిలబడినప్పుడు దేవుడు తన శక్తిని న్యాయాధిపతి ద్వారా వ్యక్తపరుస్తూ ఉండినాడు. తన బలాన్ని తన న్యాయాధిపతి ద్వారా వ్యక్తపరచడాన్ని సంసోను ఎరిగిన వాడిగా ఉండినాడు. మరొక్కసారి అదే శక్తి దేవుడు క్రొమ్మరించువాడని సంసోను ఎరిగిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఈనాడు మనం జీవిస్తున్న కాలానికి సంసోను మాదిరిగా ఉండినాడు. ఎందుకంటే ఒకనాడు సంసోను బలాన్ని కలిగి ఉండినట్లు ఒకనాడు ప్రవక్తను మరుగు చేసుకొని దేవుడు అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. బలమైన ఆత్మను మరి ప్రవక్త మీద క్రొమ్మరించి ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త తీసివేయబడ్డాడు. ఇప్పుడు ప్రవక్త తీసివేయబడినప్పటికీ వధువు నిలిచి ఉన్నది. గమనించండి, ప్రవక్త దేనితో పోల్చబడతా ఉండినాడు? ప్రవక్త కనులతో పోల్చబడతా ఉండినాడు. హల్లెలూయా. సంసోను యొక్క కనులు తీసివేయబడ్డాయా? సంసోను యొక్క 7 జడలు దేనికి సాదృశ్యముగా ఉన్నది? 7 సంఘకాలు ముగించబడ్డాయి. ప్రవక్త 7వ సంఘకాలం యొక్క ముగింపులో వచ్చాడు. కనులు 7వ సంఘకాలం యొక్క ముగింపులో వచ్చి బలమైన శక్తి తన పరిచర్య ద్వారా వ్యక్తపరచబడింది. ఇప్పుడు ఆ కనులు కూడా తీసివేయబడ్డాయి. అయితే మరొకసారి దేవుని యొక్క శక్తి దిగి వచ్చుట అది వాక్యానుసారమై ఉన్నది, మనకి ఛాయారూపంలో కనిపిస్తూ ఉండినది. మరొకసారి దేవుని యొక్క శక్తి దిగి రావటానికి అది వాక్యానుసారంగా ఉన్నదని సంసోను ఏ విధంగా ప్రత్యక్షతను కలిగి ఉన్నాడో ఈనాడు సంసోనుకు మాదిరిగా ఉండిన దేవుని యొక్క వధువు కూడా ప్రత్యక్షతను కలిగి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, ఆమె వధువు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాల యొక్క నెరవేర్పై ఉన్నది. అయితే దేవుని యొక్క శక్తి దిగి రావటానికి సంసోను ఏం చేసిన వాడిగా ఉన్నాడు? దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది, దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. ఆ దేవుని యొక్క ఆత్మ దిగి రావటానికి సంసోను ఏం చేయవలసిన వాడై ఉన్నాడు? సంసోను గమనించండి, అక్కడ జడలు కత్తిరించబడి, కళ్ళు తీసివేయబడి, సంఖ్యలతో బంధించబడిన వాడిగా ఉండినాడు. తన తప్పును ఎరిగిన వాడిగా ఉండినాడు. ఇప్పుడు తప్పు తెలుసుకొని ఉన్నాడు. అక్కడ కన్నీటితో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తనని తాను అసహించుకోవటం మొదలుపెట్టాడు. తనను తాను తృణీకరించుకోవటం మొదలుపెట్టాడు. ఇక తను చేసిన కార్యములను సమర్థించుకోవటం లేదు, కానీ ప్రభువా నేను తప్పిదము చేసి ఉన్నాను, వాక్యము నుండి వైతొలిగాను, అయితే మరొకసారి కృప చూపించు ప్రభువా. తనను తాను తృణీకరించుకోవటం, మరి లోకం విషయమై తాను మరణించడం మనం చూడగలుగుతూ ఉండినాను. ఈనాడు వధువు గనక ఆ ప్రత్యక్షతను కలిగి ఉండినట్లయితే అది ఎంతో ఉన్నతమైన కార్యముగా ఉంటుంది. అయితే ఈ ప్రత్యక్షత గడిచిన కాలం అంతా వధువు కలిగి ఉండలేదు. మరొక్కసారి
దేవుడు తనను బలముగా వాడుకొనై ఉన్నాడనే ప్రత్యక్షత వధువు కలిగి ఉండలేదు. వధువుకి ఒక బలమైన పరిచర్య ఉన్నది. ప్రవక్త పరిచర్య అయిపోయిన తర్వాత వధువుకి ఒక బలమైన పరిచర్య ఉండి ఉన్నది. ప్రవక్త యొక్క పరిచర్యలో ఏ విధంగా మూడో ఈడ్పులో బలమైన శక్తి ప్రవక్త మీదకి దిగి వచ్చి ఉన్నది. ఆయన పలుకగా మరి ఆ లేని కార్యములు కూడా ఏ విధంగా ఉనికిలోనికి వచ్చాయో, ఏ విధంగా పరిపూర్ణతలోనికి నడిపించబడ్డాడో, వధువు యొక్క పరిచర్యలో కూడా అదే మూడో ఇట్పు ఉంటుంది. అదే శక్తి వధువు పొందుకోనై ఉన్నది. సృజనాత్మక శక్తిని వధువు పొందుకోనై ఉన్నదనే ప్రత్యక్షత సంఘం ఎంతకాలం కలిగి ఉండలేదు. అయితే ఇప్పుడు క్రమేపీ వధువుకి ఆ ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించుచున్నవాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ ప్రత్యక్షత పొందుకుని వారి యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? ప్రత్యక్షత పొందుకున్నారు వధువులో భాగమైన వారు. మరొక్కసారి ప్రవక్త కాలంలో దేవుడు ఎటువంటి ఎటువంటి బలమైన ఆత్మను ప్రవక్త మీద కుమ్మరించి ఉన్నాడు, అదే ఆత్మను ఈనాడు వధువు మీద కుమ్మరిస్తాడు. ప్రవక్త ద్వారా ఏ విధంగా దేవుడు అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అదేవిధంగా ఈనాడు వధువును మరుగు చేసుకొని కూడా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు జరిగిస్తాడు అనే ప్రత్యక్షత పొందుకున్న వారి ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? ప్రభువా, నాలో శక్తిని నింపు ప్రభువా, నాలో బలాన్ని నింపు ప్రభువా, నాలో సృజనాత్మక ఆ యొక్క శక్తిని నింపు ప్రభువా అని ప్రార్థన చేసేవారిగా ఉంటారా? ఆ విధంగా ఉంటుంది ప్రార్థన. సంసోను ఏ విధంగా ప్రార్థన చేశాడు? ప్రభువా, నాలో ఉండిన శరీర స్వభావాన్ని నిర్మూలించు ప్రభువా, నాలో ఉండిన ఈ భూ సంబంధమైన స్వభావాన్ని నిర్మూలించు ప్రభువా, నా ఆలోచనలు ప్రక్షాళన చేయ ప్రభువా, నా తలంపులు ప్రక్షాళన చేయ ప్రభువా, నా ఉద్దేశాలు ప్రక్షాళన చేయ ప్రభువా, నా ఆలోచనలు నేను నెరవేర్చేవాడిగా కాకుండా నీ పరిపూర్ణమైన చిత్తానికి నేను నెరవేర్చేవాడిగా నన్ను నిలబెట్టుకో ప్రభువా. ఈ లోక కార్యముల విషయమై నేను మరణించిన వాడిగా ఉండాలి ప్రభువా. బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభం అనున్నట్లుగా నా జీవితం మార్చబడాలి ప్రభువా. ఈ జీవితము నిన్ను మహిమపరచడానికే ఇవ్వబడింది ప్రభువా అని ప్రార్థన చేసేవారిగా ఉంటారు. గమనించండి, సంసోను యథార్థవంతమైన ప్రార్థన ముగింపు గడియల్లో చేసిన వాడిగా ఉండినాడు. ప్రవక్త చెప్తా ఉండినాడు. సంసోనుకి తెలుసంట, ప్రవక్త చెప్తా ఉన్నాడు, యథార్థవంతమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వినువాడై ఉన్నాడని సంసోనికి తెలుసంట. ఈనాడు యథార్థవంతమైన ప్రార్థన నా దేవుడు వినువాడని వధువుకు తెలిసినప్పుడు, అదే యథార్థవంతమైన ప్రార్థన వధువు చేయగలిగినప్పుడు, సంసోనులో ఏ శక్తినైతే నింపి ఉన్నాడో, సంసోనులో ఏ ఆత్మనైతే దేవుడు నింపి ఉన్నాడో, అదే శక్తిని, అదే ఆత్మ చేత, అదే అభిషేకం చేత నేడును దేవుడు నింపువాడై ఉన్నాడు. హల్లెలూయా. మరొక్కసారి ఆ శక్తి తిరిగి రానై ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. సంసోను ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడు, ఆ శక్తిని అనుభవించడం మొదలుపెట్టాడు. చేతులలో ఆ శక్తి అనుభవించడం మొదలుపెట్టాడు, కాళ్ళలో ఆ శక్తి అనుభవించడం మొదలుపెట్టాడు, తన దేహంలో తిరిగి ఆ కోల్పోయిన బలాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు, కోల్పోయిన ఆత్మను తిరిగి అభిషేకాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అక్కడ ఒక ప్రక్కన తన యొక్క కనుల్లో నుండి ఆ కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో అక్కడ సంసోను ప్రార్థన చేయించుంటుండగా ఆ శక్తి దిగి వస్తూ ఉండినది. ఇంకో ప్రక్కన ఫిలిస్తీయులు అక్కడ ఉండిన వారిగా ఉండినారు. ఆ ఫిలిస్తీయులు ఇంకో ప్రక్కన వారు ఏం చేస్తూ ఉండినారు?
వారు మద్యము తాగుతా ఆ మద్యం మత్తులో ఉన్నవారిగా ఉన్నారు. అల్లారితో కూడిన ఆటపాటలతో వారు మునిగి తేలుచున్న వారిగా ఉండినారు. సంసోనికి మాత్రమే తెలుసు తిరిగి ఆ శక్తి నాలో నింపబడతా ఉన్నది. సంసోనికి మాత్రమే తెలుసు తిరిగి ఆత్మ నాలో నింపబడతా ఉండినదని. సంసోను మాత్రమే ఎరిగి ఉండిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఒకనాడు సంసోను కన్నులు కలిగినప్పుడు, ఆ 7 జడలు కలిగినప్పుడు, దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు, మామూలుగా అయితే సాధారణమైన వ్యక్తి అయి ఉన్నాడు సంసోను. కానీ ఎప్పుడైతే దేవుని శక్తి సంసోను మీద దిగి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోను మీదకి దిగి వచ్చిందో, తన ఎదుట సింహము కూడా నిలవలేకపోయిన పరిస్థితి. ఒక గాడిద దవడ ఎముక ద్వారా 1000 మంది ఫిలిస్తీయులను హతమార్చే శక్తిని దేవుడు ఇచ్చిన వాడిగా ఉండినాడు. అయితే ఇప్పుడు ఆ 7 జడలు కత్తిరించబడ్డాయి. ఆ యొక్క కనులు తీసివేయబడ్డాయి. ఇప్పుడు కనులు తీసివేయబడిన కాలంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. మన కనులు ఎవరు? ఈ కాలపు వర్తమానికుడై ఉన్నాడు. ఆయన కనులై ఉన్నాడు. ఆ కనులు ఆయన పరిచర్య, ఈ కాలానికి కనులుగా ఉండిన ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బెన్హామ్ గారు ఆయన పరిచర్య ముగించుకొని ఆయన వెళ్ళిపోయిన వాడిగా ఉండినాడు. అయితే మరలా అదే శక్తి వ్యక్తపరచడానికి కనులు ఉండాల్సిన అవసరం లేదు, కానీ అదే దేవుడు అదే శక్తిని నింపువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కొత్త తరం రావటాన్ని ప్రవక్తకి దేవుడు చూపిస్తూ ఉండినాడు. ఇదిగో ఒక తరం రానై ఉన్నది. ఏదైతే నువ్వు వాక్యాన్ని బోధించావు ప్రవక్త గారు అనేక మార్లు ఆయన బోధించిన వర్తమానం అక్కడ ఉండిన సంఘానికి అర్థం కాలేదు. తన కుమారుని అడుగుతూ ఉన్నాడు, బిల్లి నేను చెప్పిన వాక్యం నీకు అర్థమైందా అంటే, అర్థమైంది నాన్నగారు అని చెప్పేవాడు. 2-3 సార్లు అడిగితే తర్వాత అప్పుడు నిజం ఒప్పుకునేవాడు అర్థం కాలేదని. ఇదిగో అక్కడ కూర్చున్న సంఘానికి కూడా ఏమీ అర్థం కాలేదు. అయితే ఒక తరం రానై ఉన్నది. ఆ తరము ప్రతి మాటను పట్టుకుని వారై ఉన్నారు. ప్రతి మాటను వారు జీవించు వారై ఉన్నారు. దానిలో ఉండిన శక్తిని, దానిలో ఉండిన జీవాన్ని పీల్చుకొని వారై ఉన్నారని ప్రవక్త చెప్తాం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు అభిషేకము ఏ విధంగా తిరిగి వస్తుందో దేవుడు ఆ మర్మాన్ని ఇప్పుడు వధు హృదయంలో పెట్టడం మనం చూడగలుగుతాం. నేను అక్కడ సంసోనును మనం చూసినట్లయితే సంసోను చరిత్రలో ఉండిన దేవునిని చూడటం లేదు. ఒకానొక సమయంలో దేవుడు సింహంతో తలపడటానికి గాను నాకు శక్తినిచ్చాడని చరిత్రలో ఉండిన దేవుని చూడటానికి సంసోను ఇష్టపడటం లేదు. ఒకానొక సమయంలో ఫిలిస్తీన్లు 1000 మంది నా మీదకి పడగా దేవుడు మరి కృపచేత గాడిద దవడం నాకు చేతికి అందించున్నాడు. ఆ 1000 మంది ఫిలిస్తీన్లను హతమార్చడానికి నాలో శక్తిని నింపి ఉన్నాడని ఒకనాడు పనిచేసిన దేవునిని చూడాలని కోరుకోవటం లేదు. సంసోనికి తెలుసు తన దేవుడు సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఆయన జీవించుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన చరిత్రకు సంబంధించిన దేవుడు కాదని సంసోనికి తెలుసు. సంసోనికి ఏ విధంగా తెలుసో ఈనాడు వధువు కూడా తెలుసు. ఒకనాడు ప్రవక్త మరి పలికినప్పుడు మరి ఆ లేని ఊడత కలిగింది. ఆయన మరి చరిత్రలో ఉండిన దేవుని ద్వారా శక్తిని పొందుకోలేదు. ఒకనాడు ప్రవక్త మరి పలుకగా ఆ మంచు తుఫాను వెనక్కి వెళ్ళిపోయింది. చరిత్రలో కార్యాలు చేసేవాడుగా మాత్రమే నా దేవుడు లేడని వధువుకు తెలుస్తుంది. ఆమె నా దేవుడు సజీవమైన దేవుడై ఉన్నాడు. నా దేవుడు ఈనాడును శక్తితో నింపువాడై ఉన్నాడు. ఈనాడును అద్భుతాలు జరిగించువాడై ఉన్నాడు. ఈనాడును సూచక్రియలు జరిగించువాడని వధువు ఎరిగి ఉండినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. మనమంతా ఎరిగిన వారముగా ఉండినాం మన దేవుడు సజీవుడై ఉన్నాడని. హల్లెలూయా. అటువంటి ఒక నిశ్చయతకు ఈనాడు మనం రావాల్సిన వారమై ఉన్నాము. అటువంటి నిశ్చయతకు మనం వచ్చినప్పుడు మరొక అపోస్తుల కార్యము మన ద్వారా రాయబడుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ సంసోనును గమనించాలి. సంసోను ఆ శక్తితో నింపబడిన తర్వాత, దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఇంకా కనులు లేని వాడిగానే ఉన్నాడు.
ఆ చిన్న బాలుడిని పిలిపించి, ఇదిగో ఈ ప్రాంగణం యొక్క ప్రాముఖ్యమైన 2 స్తంభాల మధ్యన నిలపమని ఆ బాలుడితో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఎందుకంటే సంసోనికి ఒక నిశ్చయత వచ్చేసింది. దేవుడు తన యొక్క ప్రార్థనను విని ఉన్నాడు. సంసోనికి ఒక నిశ్చయత వచ్చేసింది, పూర్వపు శక్తి చేత నింపబడ్డాడు. సంసోనికి నిశ్చయత వచ్చేసింది, పూర్వపు ఆత్మ చేత నింపబడ్డాడని నిశ్చయత వచ్చేసింది. హల్లెలూయా. సంసోను తిరిగి దేవుని యొద్ద నుండి ఆ బలాన్ని పొందుకొని ఉన్నాడు. ఈనాడు వధువు కూడా అటువంటి నిశ్చయతకి రావాల్సిన అవసరం ఉన్నది. ఏ 7 ముద్రల గ్రంథం అయితే మన కోసం తెరవబడి ఉన్నదో ఆ 7 ముద్రల గ్రంథంలో నుండి మనం మరి ఆ శక్తిని పీల్చుకోవటానికి గాను, ఆ ఆత్మను పీల్చుకోవటానికి గాను, ఆ విశ్వాసాన్ని పీల్చుకోవటానికి గాను దేవుడు ద్వారం తెరుచున్నాడు. ఇప్పుడు ఆ శక్తిని మనం పీల్చుకొని చూడగా ఇప్పుడు మనం అదే శక్తి చేత నింపబడ్డాము, అదే ఆత్మ చేత నింపబడిన వారమని నిశ్చయతకు మనం రావాల్సిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు సంసోను నడుచుచుంటుండగా తన ముఖంలో ఇంతకుముందు అయితే భయం ఉన్నది, తన ముఖంలో ఇంతకుముందు అయితే బెరుకు ఉన్నది, తన ముఖంలో ఇంతకుముందు అయితే బాధ ఉన్నది. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు, ఆ బెరుకు లేదు, ఆ భయం లేదు. ఇప్పుడు తన ముఖం వెలిగిపోవటం ప్రారంభమైంది. హల్లెలూయా. ఫిలిస్తీన్లు అనుకుంటా ఉన్నారు సంసోను చూసి, ఇక సంసోను ఏ బలం లేనివాడు, ఇక మనల్ని ఏం చేయలేడు, మనకు ఒక ఫుట్బాల్ మాదిరిగా ఎటు తన్నితే అటు వెళ్ళి పడేవాడై ఉన్నాడు అని వారు అనుకుంటా ఉండినారు. ఈనాడు వధువును గురించి కూడా సంఘ శాఖల వారు అదే ఆలోచన కలిగిన వారిగా ఉండినారు. వీళ్ళు ఊరు పేరు లేని సంఘమని వారు భావిస్తూ ఉండినారు. వీళ్ళని ఎత్తుకొట్టిన వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారని వారు భావించుతున్న వారిగా ఉండినారు. హల్లెలూయా. అటువంటి ఒత్తిడి సమయం రానయ్యున్నది. అటువంటి మరి ముగింపు గడియల్లో అటువంటి శక్తి చేత దేవుడు మనల్ని నింపనై ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన సంఘము అటువంటి ఆశ కలిగి ఉండేదిగా ఉంటుంది. అటువంటి ఆశ కలిగి ఉండేదిగా సంసోను ఏ విధంగా తన హృదయంలో ఆ బలమైన ఆశను కలిగి ఉన్నాడు. నేను మరలా శక్తి చేత నింపబడాలి, మరలా దేవుని ఆత్మ చేత నింపబడాలి, మరొక్కసారి చెరలో మరి నశించనై ఉన్న ఆత్మలకు దేవుని యొక్క శక్తి కనపరచబడాలి అని ఏ విధంగా సంసోను యొక్క హృదయాన్ని మండించి ఉన్నదో వధువు కూడా అదే విధమైన ఆ యొక్క హృదయంలో ఆ మంటను కలిగి ఉండేదిగా ఉంటుంది. కనుక ఇది 2వ సైకిల్ అయి ఉన్నది. మొదటి సైకిల్లో ఎటువంటి శక్తి అయితే ప్రవక్త ద్వారా దేవుడు కనుపరుచున్నాడు, ఎటువంటి కార్యాలైతే జరిగించున్నాడు, మొదటి సైకిల్లో ఎటువంటి ఆత్మ అయితే ప్రవక్త మీద కృమ్మరించున్నాడు, ఇది 2వ సైకిల్. సంసోను జీవితంలో మొదటి సైకిల్లో ఒకసారి దేవుని శక్తి, దేవుని ఆత్మ కలిగి ఉండిన వాడిగా ఉన్నాడు. అప్పుడు అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. కొంత సమయం వరకు ఆ శక్తిని కోల్పోయాడు, కొంత సమయం వరకు ఆ ఆత్మను కోల్పోయిన వాడిగా ఉండినాడు. ఇక దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది, దేవుని యొక్క శక్తి విడిచి వెళ్ళిపోయింది అనుకున్నారు ఫిలిస్తీన్లు. అయితే 2వ సైకిల్ ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? సంసోను ప్రార్థన చేసినప్పుడు, సంసోను తనను తాను తృణీకరించుకునేటప్పుడు, సంసోను ఈ లోక కార్యముల విషయమై మరణించినప్పుడు, సంసోను ఇక ఏ మాత్రము వాక్యాన్ని తనకి అనుగుణంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేయనప్పుడు, వాక్యముగా మార్చబడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ వాక్యానికి తనకి అనుగుణంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. ఎప్పుడైతే ఆ విధంగా మార్చబడినప్పుడు మరలా 2వ సైకిల్ ప్రారంభమైంది. మొదటి సైకిల్ మరి ప్రవక్త ద్వారా జరిగినట్లయితే ఇప్పుడు కొంచెం గ్యాప్తో, ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ప్రవక్త ఏ వాక్యాన్ని అయితే బోధించినాడో, ఆ వాక్యాన్ని ఏ టోకెన్ అయితే మనకి ఇచ్చినాడో, ఆ టోకెన్ మన జీవితాల్లో వ్యక్తపరచడానికి కొంత సమయం పట్టింది.
మరలా ఆ సమయం గడిచిన తర్వాత రెండో సైకిల్ ప్రారంభం కావటం మనం చూడగలుగుతూ ఉండినాం. సరే, మనం చదివిన వాక్య భాగాన్ని దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు వారి గురించి వాక్య భాగాన్ని మనం చదివిన వారముగా ఉండినాం. అయితే గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా ఆయన జన్మించిన వాడిగా ఉండినాడు. అయితే మనుష్య కుమారుని పరిచర్యను ఆయన జరిగించున్నాడు. అదే మనుష్య కుమారుని పరిచర్య ముగింపు కాలంలో మరొక్కసారి ఈ ముగింపు కాలంలో బయలుపరచబడుతుంది అని స్వయంగా ఆయనే చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. లూకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు, మరియు మలాకి 4:5 ఈ 3 వచనాలు మనం కలిపి చదివినట్లయితే మనుష్య కుమారుని పరిచర్య ఈ ముగింపు కాలంలో మరొకసారి బయలుపరచబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించగలుగుతూ ఉంటాము. ఎప్పుడు జరుగుతుంది మనుష్య కుమారుని పరిచర్య? ఎప్పుడు జరుగుతుంది అంటే 7 సంఘ కాలాలకి మరియు 1000 ఏళ్ల పరిపాలనకి మధ్యలో మనుష్య కుమారుడు బయలుపరచబడనై ఉన్నాడు. దేవుని కుమారుని పరిచర్య మరియు దావీదు కుమారుని పరిచర్యకు మధ్యలో మనుష్య కుమారుడు బయలుపరచబడనై ఉన్నాడు. ఏంటండి మనుష్య కుమారుని పరిచర్య? యేసుక్రీస్తు వారి పరిచర్య అయి ఉన్నది. అది 3 ఈడ్పుల పరిచర్య ఉన్నది. మొదటిది శరీరాన్ని తాకే పరిచర్య, 2 ఆత్మను తాకే పరిచర్య, 3 బయలుపరచబడిన దేవుని వాక్యము వ్యక్తపరిచే పరిచర్య అయి ఉన్నది. అదే మనుష్య కుమారుని పరిచర్య మరొక్కసారి ఈ ముగింపు కాలంలో వ్యక్తపరచబడనై ఉన్నది. ఆ మనుష్య కుమారుడి పరిచర్య ఎవరి ద్వారా వ్యక్తపరచబడుతుంది? ఎప్పుడు వ్యక్తపరచబడుతుంది? ఎందుకోసం వ్యక్తపరచబడుతుంది అని ఆలోచన చేసినప్పుడు మనకి ప్రతిదీ పాత నిబంధనలో ఒక ఛాయ ఉన్నది. మనం ఏది పట్టుకున్నా కానీ ప్రతిదీ ఆదికాండంలో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఆదికాండము విత్తనాల సముదాయం అయి ఉన్నది. ఆదికాండం విత్తనాల సముదాయమై ఉంది. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి ఏ విత్తనాలైతే నాటబడ్డాయో అవి పరిపక్వత చెందిన పంటగా ఉండిన కాలము. ఆదికాండమేమో విత్తనాల కాలము, ప్రకటన గ్రంథమేమో అది పంట కోతకు వచ్చిన కాలం అయినది. కనుక మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతిదీ 7 మనకి కనిపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 ఉరుములు, 7 బోరలు, 7 పాత్రలు అన్ని 7లో కనిపిస్తూ ఉన్నాయి. 7 ఎందుకు 7లో కనిపిస్తూ ఉన్నది? ఈ 7 దేనికి సాదృశ్యము అంటే 7 కంప్లీషన్కి సాదృశ్యమై ఉన్నది. 7 అనేది ముగింపుకు సాదృశ్యముగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక మనం ఆది కాండంలో మనం చూసినట్లయితే ప్రతిదానికి ప్రారంభము, మనం ఏ కార్యాన్ని పట్టుకున్నా కానీ దాని యొక్క ప్రారంభం ఆది కాండంలో మనం చూడగలుగుతూ ఉండినాం. మనుష్య కుమారుని పరిచర్య ఏ విధంగా ఉండబోతుంది, మనుష్య కుమారుడు ఏ విధంగా ఈ ముగింపు కాలంలో మనుష్య కుమారుని పరిచర్య ఎవరి ద్వారా వ్యక్తపరచబడుతుంది, ఎందుకోసం వ్యక్తపరచబడుతుంది, ఏ విధంగా వ్యక్తపరచబడుతుంది అని మనం చూసినప్పుడు మనుష్య కుమారుని పరిచర్య మొదటిసారి ఆయన దేనికోసం, మన యేసుక్రీస్తు వారు ఎందుకోసం వచ్చినాడు? రక్షణ సువార్తను ఆయన ప్రకటించడానికి ఆయన వచ్చిన వాడిగా ఉండినాడు. ఇప్పుడు మనుష్య కుమారుని పరిచర్య దేనికోసం బయలుపరచబడతా ఉన్నదంటే లోకంలో ఉండిన తన యొక్క వధువును, తన యొక్క సంఘాన్ని లోకం నుండి వేరుపరచబడటానికి మనుష్య కుమారుని పరిచర్య ఈ ముగింపు కాలంలో వ్యక్తపరచబడతా ఉన్నది. అక్కడ మంచి ఛాయ ఎవరిలో మనం చూడవచ్చు అంటే ఎలియాజరులో చూడవచ్చు. ఎలియాజరు ఒక ఆజ్ఞను పొందుకొని ఉన్నాడు. అబ్రహాము యొద్ద నుండి ఒక ఆజ్ఞను పొందుకొని వాడిగా ఉండినాడు. ఏమని ఆజ్ఞ? తన కుమారుడైన ఇస్సాకు కొరకు ఒక వధువును ఎంపిక చేసి తీసుకురావటానికి గాను ఒక ఆజ్ఞను పొందుకొని వాడిగా ఉండినాడు. ఎలియాజరు యొక్క పరిచర్య దేనికోసం అంటే ఇస్సాకు కోసం ఒక వధువును ఎంపిక చేసి ఆమెను
ఆ నాహోరు పట్టణం నుండి బయటికి నడిపించి ఇస్సాకు యొద్దకు ఆ పెండ్లి వస్త్రంతో నడిపించడానికి గాను ఏ బహుమానాలైతే అబ్రహాం పంపించాడు, ఇస్సాకు పంపించాడు, ఆ బహుమానాలతో ఆ పెళ్లి వస్త్రంతో నడిపించబడటానికి గాను మరి ఎలియాజరు పరిచర్యను పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. వధు లోకం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన పెళ్లి వస్త్రంతో అలంకరించబడిన తర్వాత ఆమె ఈ లోకం నుండి కొనుక్కోబడటానికి మునుపు ఆఖరి సూచన పొందుకొనయ్యున్నది. ఆ ఆఖరి సూచన ఎక్కడ కనిపిస్తూ ఉన్నదంటే అబ్రహాం యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నది. అబ్రహాం యొక్క దేహం మార్చబడటానికి మునుపు, శారా యొక్క దేహం మార్చబడటానికి మునుపు ఆఖరి సూచన ఏమై ఉన్నది? మరి దేవుడే అబ్రహాం యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి అబ్రహాం యొద్దకు దిగి వచ్చి అబ్రహాముతో ఒక క్రొత్త పేరుతో పిలుస్తూ ఉన్నాడు. అబ్రామా అని పిలవటం లేదు కానీ అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. శారాని శారాయి అని పిలవటం లేదు కానీ శారా అని పిలుస్తూ ఉండినాడు. జీవకాలంలో మరలా మిమ్మల్ని దర్శిస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారా గర్భం దాల్చునని చెప్తా ఉండినాడు. దేవుడు దిగి వచ్చి మరి తన సంఘానికి బయలుపరుచుకొనుటే ఆఖరి సూచన అయి ఉన్నది. మన దేహాలు రూపాంతరపరచబడటానికే కాదు. ఈ కార్యము ఏ కాలంలో జరుగుతుంది అంటే మరలా ఆది కాండంలోనే ఒక సూచన కనిపిస్తూ ఉన్నది. అది ఏదో కాదు కానీ మరి ఆదాము నుండి 7వ వాడైన హానోకు ఏ తరంలో జరుగుతుంది అంటే ఆదాము నుండి 7వ వాడైన హానోకు. ఆదాము ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించాడు, షేతు ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించాడు. మరి ఆ షేతుకు పుట్టినవాడు ఇన్ని సంవత్సరాలు జీవించి మరణించాడని 6 మరణించుటం గురించి రాశాడు. 7వ వాడైన హానోకు మాత్రం మరణించలేదు కానీ దేవునితో నడిచి 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 కొనిపోయినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. తర్వాత ఏం జరుగుతుంది అంటే యోసేపు జీవితంలో ఒక భాగం కనిపిస్తూ ఉన్నది. యోసేపు తనను తాను తన అన్నదమ్ములకి ఎప్పుడు బయలుపరుచుకొని ఉన్నాడంటే తన భార్య అయిన యాష్నెత్తు తన గృహంలో ఉండినప్పుడు అప్పుడు తన అన్నదమ్ములకు యోసేపు తనను తాను బయలుపరుచుకొని ఉన్నాడు. ఇజ్రాయేలీయులకు దేవుడు ఎప్పుడు తనను తాను బయలుపరుచుకుంటాడు అంటే మనము గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉండినప్పుడు, తన గృహంలో ఉండినప్పుడు దేవుడు ఇజ్రాయేలీయులకు బయలుపరుచుకొని వాడై ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుంది అంటే 1000 ఏళ్ల పరిపాలన. అవ్వ ఆదాముల్లో ఆ యొక్క సంగతి కనిపిస్తూ ఉన్నది. అవ్వ ఆదాములు దేవుడు సృష్టించిన సమస్త సృష్టి మీద వారు పాలకులుగా ఉన్నారు. ఆదాము క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, అవ్వ వధువుకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. పరిపూర్ణమైన వాతావరణంలో వారు ఏలికలుగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎలియాజరు వధువును బయటికి పిలవటానికి పంపించబడ్డాడు. అబ్రహాంకి ఆఖరి సూచన కనిపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. హానోకు 7వ వాడు కొనిపోవటం మనం చూస్తూ ఉండినాం. యోసేపు తను తాను ఎప్పుడు బయలుపరుచుకున్నాడో చూస్తూ ఉన్నాం. అవ్వ ఆదాములు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారో చూస్తూ ఉండినాం. మన జీవితంలో జరగనైన కార్యములన్నీ ఒక్కొక్కటిగా ఛాయారూపంలో ఆది కాండంలోనే మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక మనుష్య కుమారుని పరిచర్య దేనికోసం? వధువును బయటికి పిలవటం కోసమై ఉన్నది. ఆఖరికి WCCకి ఛాయ కూడా మనం చూస్తూ ఉండినాం. WCCకి ఛాయ ఎవరు అంటే నిమ్రోదు కట్టించి ఆ బాబేలు గోపురమే అయి ఉన్నది. నిమ్రోదు ఏం చేశాడు? ప్రజలందరినీ ఐక్యపరిచాడు. WCC ఏం చేస్తూ ఉన్నది? సంఘాలన్నిటినీ ఐక్యపరచనై ఉన్నది. బాప్టిస్టు, పెంటికొస్తు, లోదరను, మిషనరీ వీళ్ళందరూ ఒకటవుతారు. ఎవరి క్రిందకి వెళ్తారు? RCM సంస్థ క్రిందకి వెళ్తారు. ఈనాడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఈ బజరంగ్ దళ్ వీళ్ళంతా బీజేపీ వాళ్ళు కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆరాధనలు జరగకూడదు, చర్చిలు మా మధ్యన ఉండకూడదు అని ర్యాలీలు వీడియో చూశాను రీసెంట్గా. అవి ఎక్కువైపోతూ ఉన్నాయి. నార్త్ ఇండియాలోనే ఉండే ఇదివరకు, ఇప్పుడు అవి మెల్లగా ఇప్పుడు ఆ యొక్క పాలకొల్లు ప్రాంతం ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు మా మధ్యన ఉండకూడదు, మా మధ్యన చర్చలు ఉండకూడదు. వీటన్నిటికీ ఈ పరిస్థితులన్నీ ఎక్కడికి దారి తీస్తాయంటే మనం అంతా కలిసికట్టుగా ఉండాలి అని అంతా కలిసికట్టుగా వెళ్ళి RCM క్రిందకి వెళ్తారు. నిమ్రోద్ అదే చేశాడు. ప్రజలందరినీ సమకూర్చాడు.
ఒక బాబేలు గోపురాన్ని కట్టించడానికి ప్రజలను నడిపించి ఉన్నాడు. ఆర్సిఎం సంస్థ పోపు ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడ నిమ్రోదు పోపుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఆ యొక్క బాబేలు గోపురం WCCకి సాదృశ్యముగా ఉన్నది. వాడు ఆర్సిఎం వాళ్ళు చెప్తారు, పోపు ఎవరయ్యా అంటే క్రీస్తుకు ప్రతినిధి అయి ఉన్నాడు. క్రీస్తుకి ప్రతినిధి. క్రీస్తు ఏ విధంగా మీ పాపాలు క్షమించువాడిగా ఉన్నాడో అదే క్షమించే అధికారం మా పోపు గారు కూడా కలిగి ఉన్నారని చెప్తారు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి, ఈ సంస్థలన్నీ వెళ్ళి ఆ పోపుకి దైవదోషణ చేసే పోపు కిందకి వెళ్తారు. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథం అనేది, ఇది ఆది కాండం అనేది విత్తనాలు, ప్రకటన గ్రంథం అనేది అది పంట అయి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు మనిషి కుమారుని పరిచర్య నా ద్వారా వ్యక్తపరచబడింది, నా ద్వారా వ్యక్తపరచబడింది, నా ద్వారా వ్యక్తపరచబడింది అని చెప్పినంత మాత్రాన సరిపోదు. నీ ద్వారా వ్యక్తపరచబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పరిచర్యలో ఏ 3 ఈడ్పులు అయితే ఉన్నాయో అదే 3 ఈడ్పులు నీ జీవితంలో కూడా వ్యక్తపరచబడాలి. అప్పుడు మాత్రమే ఇదిగో మనిషి కుమారుడు నా జీవితం ద్వారా బయలుపరచబడ్డాడు అని నువ్వు చెప్పగలిగేవాడవుగా ఉంటావు. అందుకే ఈ కాలపు వర్తమానికుడు వచ్చి నేరుగా నా ద్వారా మనిషి కుమారుడు వ్యక్తపరచబడ్డాడు, బయలుపరచబడ్డాడు అని ఆయన చెప్పుకోలేదు. మొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను విపులంగా ఒక్కొక్క సంగతి మొదటి ఈడ్పులో ఏం జరిగాయి, రెండో ఈడ్పులో ఏం జరిగాయి, మూడో ఈడ్పులో ఏం జరిగాయి, ఆ 3 ఈడ్పులు ఏ విధంగా ఉన్నాయో తన పరిచర్యను 3 భాగాలుగా డివైడ్ చేసి మనకు చూపిస్తూ ఉండినాడు. నేరుగా నా ద్వారా మనిషి కుమారుడు బయలుపరచబడతాం అనేది ఆయన మాట్లాడట్లేదు. ఆయన మొదటి ఈడ్పులో మనం చూసినట్లయితే ఏలియా ద్వారా ఆయన ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు. బాప్తిస్మిచ్చు యోహాను మీద ఏలియా ఆత్మ ఉన్నది. ఆ ఏలియా ఆత్మను కలిగిన బాప్తిస్మిచ్చు యోహాను, నేనైతే నీటి ద్వారా మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, నా వెనకాల వచ్చువాడైతే ఆత్మతోను అగ్నితోను బాప్తిస్మిచ్చువాడై ఉన్నాడు, ఆయన చెప్పుల వారైనను వెప్పటానికి నేను యోగ్యుడను కాను అని చెప్పి రానయున్న క్రీస్తుని లోకానికి పరిచయం చేయటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మొదటి ఈడ్పు ఆ విధంగా ప్రారంభమైంది. ఈయనే లోక పాపములను మోసుకొని పో గొర్రెపిల్ల అయి ఉన్నాడు అని వివరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన పరిచర్య ప్రారంభమైంది. ఆయన క్రీస్తుని నమ్మకపోతే ఆయన ఏమని మాట్లాడాడు, నన్ను విశ్వసించకపోయిన పర్లేదు, నా కార్యాలు నేను చేసే పనులను గమనించండి, నేను చేసే పనులు మరి ప్రవచించబడిన నా గురించి ప్రవచించబడిన వాక్య లేఖనాలతో పోల్చి చూడండి. పోల్చి చూసినప్పుడు ప్రతి వాక్య లేఖనం నన్ను గురించే సాక్ష్యం చెప్తా ఉంది. అది ఏ విధంగా ఉందంటే, చైనీస్ టికెట్ గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. చైనా వాళ్ళు 100-150 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం చేశారు, చైనా విడిచిపెట్టి అమెరికా దేశం వెళ్ళారు వ్యాపారాలు చేసుకోవటం కోసం. వాళ్ళకి ఏం ఇంగ్లీష్ రాదు. అక్కడికి వెళ్ళి మరి ఈ యొక్క లాండ్రీ దుకాణాలు పెట్టుకున్నారు, డ్రై క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకున్నారు. వాళ్ళకి ఆ రిసిప్ట్ రాసి ఇవ్వటానికి, ఇదిగో పలానా వ్యక్తి ఇదిగో ఈయన బట్టలు ఇచ్చాడు, ఈయన షర్ట్లు ఇచ్చాడు, ఈయన ప్యాంట్లు ఇచ్చాడు ఉతకడానికి, ఈయన్ని మరి డ్రై క్లీనింగ్కి ఇచ్చాడు, ఇవన్నీ రాయటానికి వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక కాగితాన్ని తీసుకొని ఎగుడు దిగుడుగా చింపిచ్చేవాళ్ళు. ఒక ముక్కేమో ఆ వచ్చిన కస్టమర్కి ఇచ్చేవాళ్ళు, ఇంకో ముక్కేమో వీరి దగ్గర ఉంచుకునేవాళ్ళు. ఈ కస్టమర్ మళ్ళా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క కాగితాన్ని తీసుకురావాలి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న కాగితాల్లో ఏ కాగితం అయితే సరిగ్గా సరిపోతుందో దాని తాలూకు బట్టలు ఇచ్చేవాడు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉండినాడు, నా జీవితాన్ని ఒక్కసారి ఆ వాక్య లేఖనాలు, ఇదిగో ఆ వాక్య లేఖనాలులో నిత్య జీవం దాగి ఉన్నదని మీరు భావిస్తూ ఉన్నారు కదా, ఒకసారి ఆ వాక్య లేఖనాలు నా జీవితంతో పోల్చి చూడండి. నన్ను విశ్వసించిపోయిన పర్ల
క్రియలను గమనించండి అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. పాత నిబంధనలో ఉండిన ప్రవక్తలను మనం చూసినట్లయితే వారు వాక్యం యొక్క కొంత నెరవేర్పుగా ఉన్నారు. మోషే కొంత వాక్యం యొక్క నెరవేర్పు, ఏలియా కొంత వాక్యం యొక్క నెరవేర్పు, యెషయా కొంత వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నారు. వారు పరిపూర్ణమైన వాక్యముగా లేరు, పరిపూర్ణమైన గోధుమ గింజగా లేరు. కానీ యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నాడు. పరిపూర్ణమైన గింజ నాటబడినప్పుడు మాత్రమే ఆ పరిపూర్ణమైన విత్తనాలు అవి ఫలిస్తాయి అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. మోషే ఏ మన్నా గురించి మాట్లాడుతూ ఉన్నాడో ఆ అసలైన మన్నా క్రీస్తు అయి ఉన్నాడు. దావీదు ఏ ద్రాక్షవల్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అసలైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. మోషే ఏ గుడారం గురించి, నిబంధన మందసపు గుడారం గురించి మాట్లాడుతూ ఉండినాడు, ఆ అసలైన నిబంధన మందసపు గుడారము క్రీస్తు అయి ఉన్నాడు. ప్రవక్తలలో కొంత వాక్య భాగం నెరవేర్చబడి ఉన్నది, కానీ అస్సలైన పరిపూర్ణమైన వాక్యము క్రీస్తు యందు నెరవేర్చబడతా ఉన్నది. వాళ్ళంతా ఛాయలుగా ఉన్నారు, కానీ ప్రవక్తలు అస్సలైన మరి నిజస్వరూపం క్రీస్తు అయి ఉండేట మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక గమనించండి, వాళ్ళు ఎందుకు తప్పిపోయారంటే, క్రీస్తును చూచుట్లో ఎందుకు తప్పిపోయారంటే, మొదట అసలు ఏలియాను గుర్తించని వారిగా ఉన్నారు. ఈ సద్దుకాయలు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, అక్కడ ఉండిన ప్రజలు కానీ క్రీస్తు రావటానికి ముందు ఏలియా రావాల్సి ఉన్నాడని వారందరికీ తెలుసు. అసలు ఏలియానే వారు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు అదిగో బాప్తిసం ఇచ్చి యోహానే ఏలియా అయి ఉన్నాడు, మీరు ఆ ఏలియానే గుర్తించక మీకు ఇష్టం వచ్చినట్లు ఆ ఏలియాను చేశారని ఏలియాను గురించి ఏలియా వైపు చూపిస్తూ ఉన్నాడు. మీరు కనుక ఆ ఏలియాను గుర్తించుండి ఉంటే దాని వెనకాల వచ్చిన క్రీస్తును గుర్తించేవాళ్ళు. ఆ ఏలియా వచ్చి ఏం చేస్తాడు? క్రీస్తును పరిచయం చేస్తాడు. ఆ ఏలియా యొక్క వర్తమానం యొక్క కొనసాగింపు వర్తమానమే క్రీస్తు అయి ఉన్నాడు. కనుక ఇక్కడ గమనించండి, ఆ ఒత్తిడి క్రీస్తు మీదకి, ఆ ఒత్తిడి రావటానికి మునుపు వాక్యము పరిపూర్ణంగా బయలుపరచబడి ఉన్నది. ఆయన తెచ్చిన వాక్యం ఏమిటంటే, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము. మీరు గనక నేను నా తండ్రి ఏకమై ఉన్నామని మీరు విశ్వసించకపోతే మీ యొక్క పాపముల్లోనే మీరు నశిస్తారని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎప్పుడైతే ఆ మాటలు ప్రజలు విన్నారో, ఈయన ఒక మనుషుడై ఉండి ఈయన దేవుడని చెప్పుకుంటున్నాడు అని వారు ఆయనను విడిచిపెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే అనేక మంది శిష్యులు విడిచిపెట్టినా కానీ, అనేక మంది అప్పుడు దాకా మొదటి ఈడ్పులో, రెండో ఈడ్పులో వేల మంది ఆయన వెంబడించారు. ఎప్పుడైతే నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తా ఉండి ఉన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని మీరు గనక విశ్వసించకపోతే మీ పాపంలోనే మీరు నశిస్తారని చెప్పినప్పుడు వారు అనేక మంది విడిచి వెళ్ళిపోవటం, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగని వాడు నిత్య జీవం లేనివాడిగా ఉన్నాడు అని మాట్లాడుచున్నప్పుడు ఇది కఠినమైన బోధని ఎప్పుడైతే విడిచి వెళ్తూ ఉండినారో, అందరూ విడిచి వెళ్ళారు, కానీ ఎవరి హృదయాలైతే సిద్ధపరచబడిన హృదయాలుగా ఉన్నాయో వారు మాత్రం నిలిచి ఉన్నారు. సీమోను పేతురు అక్కడే నిలిచి ఉన్నాడు. ప్రభువా, సర్వోన్నతుడైన దేవుని యొక్క అద్వితీయమైన కుమారుడు ప్రభువా, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాం తండ్రి. నీవు తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అయి ఉన్నావు అని పేతురు అక్కడే నిలిచున్నాడు. ఎవరైతే ఈ వాక్యం కోసం ముందుగా నిర్ణయించబడ్డారో ఆ నిత్య జీవ మాటలు వారు అంచిపెట్టుకొనే వారు ఉండిన వారిగా ఉండినారు. ఏ వాక్యం అయితే అక్కడ బోధించబడుతుందో ఆ సిద్ధపరచబడిన హృదయాలలో నాటబడి ఆ వాక్యము మరలా ఫలించునని యేసుక్రీస్తు వారు చూస్తూ ఉండినారు. అయితే వాక్యాన్ని బోధించిన తర్వాత
ఒత్తిడి వస్తుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు. మొదటి ఈడ్పులోనేమో స్వస్థతలు జరిగాయి, రెండో ఈడ్పులోనేమో ఆత్మను వివేచించడం జరిగింది, మూడో ఈడ్పులో వాక్యాన్ని బోధించిన తర్వాత ఇక ఒత్తిడి రానయ్యను. ఒత్తిడి రావటానికి మునిపే ఇక్కడ సంఘాన్ని ముందుగానే యేసుక్రీస్తు వారు సిద్ధపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇదిగో ఆ గడియ రానై ఉన్నది. మనుష్య కుమారుడు యెరూషలేము వెళ్ళనై ఉన్నాడు. అక్కడ పాపుల చేతికి అప్పగించబడనై ఉన్నాడు, సిలువ వేయబడనై ఉన్నాడు, మనుష్య కుమారుడు మరణించనై ఉన్నాడు అని చెప్పటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పేతురు గారు ఆయన క్రీస్తు అయి ఉన్నాడని గుర్తించాడు, కానీ క్రీస్తుగా ఉండిన వ్యక్తి ఆయన మరణించవలసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తుగా వచ్చిన వ్యక్తి దేనికోసం? పాప పరిహారార్థం నిమిత్తం ఆయన వచ్చుచున్నవాడిగా ఉండినాడు. ఆయన కేవలం అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి వెళ్ళిపోవటానికి కాదు ఆయన వచ్చింది. మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థముగా ఆయన బలిగా అర్పించబడటానికి ఆయన వస్తూ ఉండినాడు. కనుక అసలైన వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన పాపుల చేతికి అప్పగించబడనై ఉన్నాడని సంఘానికి అక్కడ బోధిస్తూ ఉండినాడు, సంఘానికి తెలియజేస్తూ ఉండినాడు. పేతురు గారు ఈయన క్రీస్తుని గుర్తించాడు, కానీ ఎప్పుడైతే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, ఎప్పుడైతే మరి మనుష్య కుమారుడు మరణించనై ఉన్నాడు, సిలువ వేయబడనై ఉన్నాడు అని చెప్తా ఉంటుంటే దాన్ని స్వీకరించలేకపోయాడు. ప్రభువా, అది నీ ఎడల జరగకోకుండా ఉండునుగా కానీ యేసుక్రీస్తు వారిని గద్దించడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాతానా వెళ్ళిపో అని గద్దించడం మనం చూడగలుగుతూ ఉండినాం. యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయన దేనికోసం ఈ లోకానికి వచ్చున్నాడు. ఆ గడియ ఏమై ఉన్నదో యేసుక్రీస్తు వారికి తెలుసు. పేతురికి, సీమోను పేతురికి ఆయన క్రీస్తు అయి ఉన్నాడని తెలుసు, కానీ ఆ క్రీస్తు ఆ గడిలో ఏమి నెరవేర్చాలో ఆ ప్రత్యక్షతను ఇంకా పొందుకొనని వాడిగా ఉండినాడు. కనుక క్రీస్తు ఎవరని తెలుసుకుంటే సరిపోదు. ఆ గడియలో క్రీస్తు ఏం చేయనై ఉన్నాడు అనే విషయం కూడా మనం ప్రత్యక్షత పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. క్రీస్తు ఎవరు? అభిషేకించబడిన వాక్యమై ఉన్నాడు. అయితే అభిషేకించబడిన వాక్యం ఈ గడియలో ఈ ఋతువులో ఏం చేయనై ఉన్నదనే ప్రత్యక్షతను పొందుకోవాల్సిన అవసరత ఉన్నది. పేతురు గారు మానవపరమైన భావోద్వేగాలకు లోనై ఉన్నాడు. మనుష్య కుమారుడు ఎప్పుడైతే పాపుల చేతికి అప్పగించబడతాడు, సిలువ వేయబడనై ఉన్నాడు, మరణించనై ఉన్నాడని ఎప్పుడైతే చెప్పి ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాటలు విని భావోద్వేగానికి లోనయ్యాడు. భౌతికమైన ఆ భావోద్వేగాలకు లోనైన వాడిగా ఉన్నాడు. ఇంకా ఆయన శరీరపరమైన కోణంలోనే ఉండిన వాడిగా ఉన్నాడు. కానీ క్రీస్తు పరిపూర్ణమైన విశ్వాసానికి సంబంధించిన పరిమాణంలో ఉండి ఉన్నాడు. మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం శరీరపరమైన పరిమాణంలో ఉన్నామా, లేదంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండే పరిమాణానికి మనం చేరుకొని ఉన్నామా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యాన్ని తెరవటానికి మరియు ఆ ఒత్తిడి ప్రారంభం అవటానికి మధ్యలో జరగనై ఉన్న కార్యములు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడనై ఉన్నాడు, మనుష్య కుమారుడు మరి సిలువ వేయబడనై ఉన్నాడు, మనుష్య కుమారుడు మరణించనై ఉన్నాడు అని బోధించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన ముందుగానే తన యొక్క మరణాన్ని చూస్తూ ఉన్నాడు. తాను ముందుగానే ఆయన సమాధి చేయబడటం చూస్తూ ఉండినాడు. ముందుగానే ఆయన కలువరి శిలువలో రక్తం కార్చడాన్ని చూస్తూ ఉన్నాడు. ముందుగానే ఆయన పునరుద్ధానం చెందడం కూడా ఆయన చూస్తున్న వాడిగా ఉండినాడు. ఎప్పుడైతే పిలాతు దగ్గరికి తీసుకురాబడినప్పుడు, ఎప్పుడైతే హేరోదు దగ్గరికి తీసుకురాబడినప్పుడు ఇక వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే దేవుని యొద్ద నుండి ఆ ప్రత్యక్షత పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారు తర్వాత జరగనయ్యున్న కార్యం ఏమిటో
దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకొని ఉంటుండగా ఇప్పుడు తన ప్రత్యక్షతను బట్టి ముందుగానే చెప్పేశాడు. ఇప్పుడు ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే తన ప్రత్యక్షత తప్పని తనకు తానుగానే చెప్పుకున్నట్టు ఉంటుంది. కనుక అక్కడ పిలాతు దగ్గర కానీ హేరోదు దగ్గర కానీ తప్పించుకోవటానికి యేసుక్రీస్తు వారు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఎందుకోసం యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చున్నాడు, శరీరధారిగా వచ్చున్నాడు, ఆయన ఎరిగిన వాడిగా ఉండినాడు. కనుక గమనించండి, ఎప్పుడైతే పిలాతు చేతికి అప్పగించబడ్డాడు అక్కడ పరిపూర్ణమైన వాక్యము తిరస్కరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఆయన కలువరి శిలువలో మరణించడానికి మునుపు, ఆయన మీదకి ఆ ఒత్తిడి రావటానికి మునుపు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7 ముద్దల గురించి ఆయన మాట్లాడాడు. ఆయన రెండో రాకడ గురించి ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మరి ఎత్తబడుట గురించి ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన ఎత్తబడుట గురించి మాట్లాడాడు. ఇక ఈ సంగతులన్నీ మాట్లాడిన తర్వాత, ఎత్తబడుట గురించి మాట్లాడిన తర్వాత, 7 ముద్దల గురించి మాట్లాడిన తర్వాత, మరి ఇక తర్వాత బాహాటముగా వాక్యము సిలువ వేయబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. మొదటి ఈడ్పులో స్వస్థతలు జరిగించున్నాడు, రెండో ఈడ్పులో ఆత్మలు వివేచించడం జరిగి ఉన్నది, మూడో ఈడ్పులో అసలైన వాక్యము మరి యేసుక్రీస్తు వారు బోధించి ఉన్నారు. నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని మీరు విశ్వసించని ఎడల మీ యొక్క పాపముల్లోనే మీరు నిశ్చయముగా మరణిస్తారు అని వాక్యాన్ని బోధించి ఉన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు నేనే దేవుడనై ఉన్నానని చెప్పటం ఆ ప్రజలు విని ఉన్నారో దాన్ని స్వీకరించలేని వారిగా ఉండినారు. ఆనాడు నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని ఏ విధంగా క్రీస్తు చెప్పి ఉన్నాడో ఈనాడు వధువు నేనును క్రీస్తు ఏకమై ఉన్నామని చెప్పేదిగా ఉంటుంది. ఆనాడు మత పెద్దలు ఏ విధంగా మరి ఆ మాట వినగానే మరి దానిని బట్టి క్రీస్తును దూషించి ఉన్నారు, క్రీస్తుని మరి శ్రమ పెట్టి ఉన్నారు. ఈనాడు వధువు చెప్పినప్పుడు కూడా వధువు మీదకి అదే ఒత్తిడి, నేను నా యొక్క క్రీస్తు, నా యొక్క వరుడు ఏకమై ఉన్నాము, ఆయన నాలోనే నివసిస్తూ ఉండినాడు, ఆయన శరీరముగా మేము ఉన్నాం, ఆయనే మా శిరస్సుగా ఉన్నాడు, ఆయన గుడారములుగా ఉన్నామని చెప్పినప్పుడు, ఏకమై ఉన్నామని చెప్పినప్పుడు అదే ఒత్తిడి వస్తుందనే విషయాన్ని గుర్తించవలసిన వారమైనా. తరువాత క్రీస్తు బాహాటముగా సిలువ వేయబడిన వాడిగా ఉన్నాడు, తిరస్కరించబడిన వాడిగా ఉండినాడు. ఇది మనుష్య కుమారుని పరిచర్యని ప్రవక్త స్పష్టంగా ఆయన పరిచర్యలో మరి ఉన్న ఈడ్పులను వివరించడం మనం చూడగలుగుతూ ఉండినాం, ప్రవక్త వివరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇదే పరిచర్య ఈనాడు ఈ కాలపు వర్తమానికుని ద్వారా వ్యక్తపరచబడింది. మొదటి ఈడ్పులో మరి ప్రపంచ దేశాలలో మరి గొప్ప స్వస్థతావరం కలిగిన వ్యక్తిగా ప్రవక్త వాడబడ్డాడు. ఒక ప్రార్థనకు 30,000 మంది స్వస్థతలు పొందుకున్న పరిస్థితులు, సంఘటనలు మనం చూస్తూ ఉండినాము. హల్లెలూయా. వచ్చిన రోగాలతో వచ్చినప్పుడు వారి చేతులు పట్టుకొని వారు ఏ రోగాన్ని కలిగి ఉన్నారో చెప్పేస్తూ ఉండినాడు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏ వీధి నుండి వచ్చారు, ఏ ఇంటి నుండి వచ్చారు చెప్పటం, వారి జీవితాలలోనే రహస్యాలు చెప్పటం, ఆ పాపం, ఆ యొక్క రోగం ఎందుకు ప్రారంభమైంది, ఏ పాపం చేయటాన్ని బట్టి ప్రారంభమైందో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. తరువాత అసలైన వాక్యము, 7 ముద్దలతో కూడిన వాక్యము, రూపాంతరపు శక్తినిచ్చే వాక్యము, మరి రూపాంతరపు విశ్వాసాన్ని ఇచ్చే వాక్యాన్ని బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎప్పుడైతే అసలైన వాక్యాన్ని బోధించడం ప్రారంభించున్నాడో ఆ కాలంలో మత పెద్దలను ఏ విధంగా ఖండించి ఉన్నాడు యేసుక్రీస్తు వారు, ఈ కాలంలో మరి ప్రవక్త గారు కూడా అదే విధంగా డినామినేషన్స్ని ఖండించడం మొదలుపెట్టిన వాడిగా ఉండినాడు.
యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత మరి ఆ కలువరి శిలువలో ఆయన తిరస్కరించబడి మరణించిన తర్వాత ఆయన పాతాళానికి ప్రవేశించున్నాడు. పాతాళంలో వెళ్ళి చెరలో ఉండిన ఆత్మలకు ఆయన సువార్త ప్రకటించడం మనం చూడగలుగుతూ ఉండినాం. మరి ప్రవక్త యొక్క పరిచర్యలో ఈ కార్యం జరగలేదు కదండి అని అనొచ్చు. ప్రవక్త యొక్క పరిచర్యలో ఆ కార్యము నెరవేర్పు జరగలేదు, కానీ ప్రవక్త యొక్క పరిచర్య యొక్క కొనసాగింపుగా మన ద్వారా ఆ యొక్క పరిచర్య జరగనై ఉన్నది. పాతాళం యొక్క బిడం తెరవబడింది. మనం పాతాళం లోపలికి వెళ్ళడం, యేసుక్రీస్తు వారిలాగా పాతాళం లోపలికి వెళ్ళం, కానీ ఆ పాతాళమే తెరవబడి ఉన్నది. దాంట్లో ఉండవలసిన 20 కోట్ల దురాత్మలు ఇప్పుడు భూమి మీదకు వచ్చాయి. క్రీస్తు యొక్క వధువు ద్వారములు మూయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏ విధంగా చెరలో ఉండిన ఆత్మలకు వాక్యాన్ని సువార్తను బోధించున్నాడు. మరి ద్వారములు మూయబడిన తర్వాత వధువు ఆఖరిగా చెరలో ఉండిన ఆత్మలు, నశించు ఆత్మల కొరకు వాక్యాన్ని సువార్తను ప్రకటించేదిగా ఉంటుంది. రక్షించబడటానికి అప్పుడు అవకాశం లేదు. చెరలో ఉండిన వారు కూడా వారు రక్షించబడే పరిస్థితులు లేరు. ఇక్కడ భూమి మీదే వాక్యాన్ని విన్నప్పుడు అక్కడ వాక్యం ఎందుకు వింటారు? నేరారోపణ కోసం వాక్యం బోధించబడుతుంది. ఇక్కడ ద్వారములు మూయబడిన తర్వాత వధువు ద్వారా ఆ యొక్క పరిచర్య జరిగించబడనై ఉన్నది. ఆనాడు క్రీస్తు ఏ విధంగా తిరస్కరించబడ్డాడో వాక్యము ఈనాడు కూడా తిరస్కరించబడటానికి మరలా అదే పరిస్థితి పునరావృతం అవనై ఉన్నది. అయితే ఇవన్నీ జరగటానికి మునుపు ఆ ఆఖరి గడియలలో దేవుడు మరలా తన వధువును మరుగు చేసుకొని అభిషేకాన్ని నింపువాడై ఉన్నాడు, శక్తిని నింపువాడై ఉన్నాడు, ఆత్మను నింపువాడై ఉన్నాడు. వధువును మరుగు చేసుకొని మరొక్కసారి అద్భుతాలు చేయువాడనై ఉన్నాడు, ఆశ్చర్య కార్యములు చేయనై ఉన్నాడు. రెండో సైకిల్ వధువులో ప్రారంభం కానై ఉన్నది. ఇక ఆఖరిగా చెరలో ఉండిన ఆత్మలకు వధువు బోధించనైనది. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం వాక్యము తిరస్కరించబడింది. ఇప్పుడు మరలా వాక్యము బాహాటముగా తిరస్కరించబడనై ఉన్నది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి వాక్యము తిరస్కరించే గుంపులో మనం లేము, కానీ మరి వాక్యము బోధించడానికి గాను, దేవుని యొక్క పాత్రలుగా వాడబడటానికి గాను నిర్ణయించబడిన వారిగా ఉండటానికి బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా మరి దేవుని మహిమపరిచేవారిగా క్రీస్తు ఈ కాలంలో ఏ వాక్యాన్ని నెరవేరుస్తున్నాడో గుర్తించేవారిగా, క్రీస్తును గుర్తించడం మాత్రమే కాదు, ఈ కాలంలో ఆయన ఏ వాక్యాన్ని నెరవేర్చుతున్నాడు, ఆ అభిషేకించబడిన వాక్యం యొక్క నెరవేర్పు ఏం జరుగుతుందో ఆ యొక్క మరి సంగతిని మనం గుర్తించేవారిగా, ఆ ప్రత్యక్షతను మనం పొందుకునేవారిగా, దేవుని ఆత్మతో పాటు మనం కూడా నడిచేవారిగా ఉండటానికి దేవుడు సహాయము చేయనుగాక. దేవుడి ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవునిది మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా వందనములు. హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా 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 స్తోత్రములు. హల్లెలూయా వందనములు 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 తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా.